అరటికాయ ఆవకూరకి ముందుగా అరటికాయలు తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని నీళ్ళల్లో వేసుకోవాలి. అరటికాయల్ని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి మూకుడు వేడెక్కిన తరువాత తరుక్కున్న అరటికాయ ముక్కలన్నీ ఈ మూకుట్లో వేసుకుని ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకుని ఈ అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఈ అరటికాయలు ఉడికేలోపు ఆవ రెడీ చేసుకోవాలి. చిన్న కప్పుడు ఆవాలు, ఆ కప్పుతోటే నువ్వుల పప్పు, ఆ కప్పుతోటే వరిపిండి, 3 ఎండు మిరపకాయలు, చిటికెడు పసుపు వేసుకుని పల్చగా మిక్సీ తిప్పుకోవాలి. ఇందులో కొంచెం నూనె వేసుకుంటే ఆవ చేదు రాకుండా ఉంటుంది. అరటికాయలన్నీ ఉడికిపోయాయి. ఈ ఉడికిన అరటికాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మూకుడుని శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని పొయ్యి మీద పెట్టి మూకుడు వేడెక్కిన తరువాత పోపుకు సరిపడా నెయ్యి వేసుకోవాలి. పోపు వేగడానికి నూనె కన్నా నెయ్యే బాగుంటుంది, అందుకని మేము నెయ్యే వేసుకున్నాము. నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా పసుపు వేసుకుని పోపు అంతా బాగా వేగిన తరువాత 5 పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చుకుని కరివేపాకు ఈ 2 పోపులో వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉడికిన అరటికాయ ముక్కల్ని అందులో వేసుకుని ఈ పోపంతా అరటికాయ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని ఈ రుబ్బుకున్న ఆవ కూడా అందులో వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మేము ఆవ రుబ్బుకున్నప్పుడు చింతపండు వేయలేదండి, ఎందుకంటే నిమ్మకాయ పిండుకుందామన్న ఉద్దేశంతో చింతపండు వేయలేదు. చింతపండు కావలసిన వాళ్ళు చింతపండు వేసుకొని ఆవ రుబ్బుకోవచ్చు. ఈ కూర చల్లారేక నిమ్మకాయ పిండుకోవాలి. వేడి మీద పిండుకుంటే చేదొస్తుంది. అంతేనండి, అరటికాయ ఆవపెట్టి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.